ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత బిగినింగ్ ఫిలిమ్స్ మంచి హిట్లు అయినాయి, బాగున్నాయి. కానీ ఆ తర్వాత మళ్ళీ ఈ జూన్ జూలై వరకు సినిమాలు ఏది పెద్దగా హిట్ అవ్వడం చూస్తుంటే సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో అనుకున్నాము. ఈ ద్వితీయార్థంలో పెద్ద సినిమా హిట్ అవడంతో ఫాలోడ్ బై మా ఇంటి బంగారం, అలాగే లెనిన్, ఆ తర్వాత చెన్నై లవ్ స్టోరీ, ఇట్లా ఇదిగో ఇప్పుడు ఈ కొరియన్ కనకరాజు. అంటే ఈసారి వండర్ఫుల్ ఆడియన్స్ రారు, వాళ్ళకి ఓటీటీలకి ఫిక్స్ అయిపోయారు. పెద్ద సినిమాలకి, ఈవెంట్ ఫిలిమ్స్కి, అలాంటి వాటికి తప్ప మామూలుగా థియేటర్కి వచ్చి చూసే పరిస్థితి పోయింది. చిన్న సినిమాలు బతికే పరిస్థితి లేకుండా పోయింది అని చాలామంది స్టేట్మెంట్ ఇచ్చేస్తుంటారు. కాదు, కంటెంట్ ఇవ్వగలిగితే, వెరైటీ కంటెంట్ ఇవ్వగలిగితే, ఇలాంటి యంగ్స్టర్స్ అన్నిటినీ మైండ్లో పెట్టుకుని మన కనుక ప్రజెంట్ చేయగలిగితే కనుక జనం రావడానికి ఉన్నారండి. వాళ్ళు ఒక సినిమా, 2 సినిమాలు పెద్ద చూసిన తర్వాత ఓకే, ఆ తర్వాత సినిమా బాగుంది, ఇది ఎంటర్టైన్ చేస్తుంటే కుటుంబంతో, పిల్లలతోటి థియేటర్కి వెళ్ళి చూస్తారు. ఆ కిక్ ఇంట్లో కూర్చొన్న చూస్తూ ఓటీటీలో వాళ్ళకి కలగదు. వాళ్ళు బయటకు రావాలని కోరుకుంటారు. వాళ్ళు బయటకు వచ్చి థియేటర్లో సినిమాలు చూసే రేంజ్కి మనం ఏమి ఇస్తున్నాం, వాళ్ళకి ఏం ప్రజెంట్ చేస్తున్నాం అని మనం ఆలోచించగలిగితే కనుక దానికి భయపడాల్సిన అవసరం లేదు. ఇదిగో ఈ సంవత్సరంలో వరుస సినిమాలు వస్తూనే ఉన్నాయి. పెద్ద సినిమా, చిన్న సినిమా, దాని బడ్జెట్ అంతా, అది ఈవెంట్ ఫిల్మా లేకపోతే అనే కాదు, ఒక ప్రేక్షకుల్ని అలరించాలి, హెల్దీ ఫిల్మ్స్ తీయగలగాలి.